యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చేవారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లను రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా. దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గురించి ఇచ్చినటువంటిదే. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి కృప చూపించమని, విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించుటకు నువ్వు సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మే పొందుకుని విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి, ఆమెన్. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, గమనించాలి, చాలా అద్భుతమైనటువంటి సమయానికి మనం వచ్చి ఉన్నాం. చాలాసార్లు ఈ యొక్క వాక్యాన్ని చదువుతూ ఉంటుంటాం. మరి దీంట్లో ఉన్న ఆధ్యాత్మికమైన అర్థం ఏమిటి? ఇక్కడ నీళ్ళ ద్వారాను రక్తం ద్వారాను వచ్చినవాడు అంటే ఎవరు చెప్తున్నారు? ఏంటి దీని అర్థం ఏంటి అంటే, మొదటి యోహాను 5వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు రాసినటువంటి వాక్య రహస్యం ఏంటి? నీళ్ళ ద్వారాను రక్తం ద్వారాను వచ్చినవాడు ఈయనే అంటే అర్థం ఏంటి అని మనకు ప్రశ్న వచ్చినట్లయితే జవాబుని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. చాలా జాగ్రత్తగా ఉండండి. అవును, ఇది కష్టమైనటువంటి వాక్యమే, కానీ ఇతర వాక్యాలతో దీనిని సరిచూస్తే దాని అర్థం విప్పుతుంది అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోగా నీళ్లు మాత్రమే రాలేదు. గాయపరచబడినటువంటి ఆయన ప్రక్కలో నుండి వెంటనే రక్తమును నీళ్లను వచ్చెను అని ఈ యోహాను గారే 19వ అధ్యాయం 34వ వచనంలో మరి ఆయన రాయటం జరిగింది. మీ అనుభవంలో ఈ రెండు నెరవేరవలెను. ఏంటయ్యి? రక్తము నీరు. చూద్దాం. రక్తం అంటే ఇది ప్రాధాన్యమైనటువంటిది. రక్తంలోనే ప్రాణం ఉంటుంది. రక్తం చిందించకుండా పాపక్షమాపణ కలగదని చెప్పి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం మనకి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఆ రక్తం వలననే మన పాపములు పోయి నీతి కలిగింది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు రక్తం యొక్క విలువ భక్తునికి గోచరం కావాలి, అంటే అర్థం కావాలి. దాని వలన కొనబడ్డాం మనమంతా కూడా. దాని వలన మనమంతా కూడా విడుదల ప్రాప్తించింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దాని వలనే నీతిమంతులుగా మనం తీర్చబడ్డాం. కాబట్టి యేసుక్రీస్తు రక్తము విశ్వాసికి అమూల్యమైన రక్తముగా ఉండాలి. 1 పేతురు 1వ అధ్యాయం 19వ వచనం, 1 కొరింథీ 6వ అధ్యాయం 19, 20 వచనాలు, రోమా 5:9 ఇవి మీరు తర్వాత చదువుకోండి, రెఫరెన్స్లు రాసుకొని. యేసుక్రీస్తు ప్రభువారు నీళ్లతో మాత్రమే వచ్చినవాడు కాదు అంటున్నాడు ఇక్కడ యోహాను గారు. అది నేర్పిస్తున్నాడు. అవును, ఆయన ప్రక్కలో నుండి కారినటువంటి రక్తము ద్వారానే యేసుక్రీస్తు ప్రభువారు వస్తాడనగా కీర్తిలోకి అప్పుడే క్రీస్తు వచ్చిన. ఎలాగా? తన రక్తము కార్చినంత, ఎప్పుడైతే తన యేసుక్రీస్తు ప్రభు రక్తం కార్చాడో అందుచేతనే కదా యేసుక్రీస్తు రక్తమునకు మరి మొదటి స్థానం ఇవ్వాలని చెప్పేసి ఆయన ప్రాయశ్చిత్తం మిగిలిన గొప్పదని చెప్పి మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే నీళ్ళు మరి శుద్ధికి సూచన అయినటువంటిది. నీళ్ళు శుద్ధి చేసుకోవటానికి రక్తము ద్వారా పాప పరిహారం కలుగుతుంది. పాపం యొక్క శిక్ష నీళ్లకు కాదు కానీ రక్తానికే తొలగిపోతుంది అన్నమాట. కాబట్టి మన ఈ వాక్యం వింటున్నటువంటి మీ అనుభవంలో తొలిగా యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా మన యొక్క శిక్ష పోయెను అని చెప్పి మీరు తెలుసుకొని రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో రాసినటువంటి దానికి ఆనందించి స్థిరపడవాలి. ఆ తర్వాతనే శిక్ష పోయిన తదనంతరం కూడా మీ అనుదిన జీవితం చక్కబడేటట్టు చూసుకోవాలి. నీళ్ళంటే మరి దానికే సూచన. యేసుక్రీస్తు తన రక్తం ద్వారా మిమ్మల్ని రక్షించేటువంటి వాడు. అయితే రెండవదిగా యేసుక్రీస్తు మీ అనుభవంలోనికి నీళ్ల ద్వారా కూడా వస్తాడు. దీని భావం ఏంటంటే, మిమ్మల్ని పవిత్రపరిచి మిమ్మల్ని మార్చి కొత్త వారినిగా చేసి తిరిగి పాపంలో పడిపోకుండా మిమ్మల్ని కాపాడుతాడు. హల్లెలూయా. నీళ్ల ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినవాడంటే అర్థం ఇదే. ఆయన ప్రక్క నుంచి నీళ్ల కారెను, వచనమే ఒక నీరు.
ఎఫెసీ 5:25-27 చూసినట్లయితే వాక్యం అనేటువంటి ఉదక స్నానంతో పోల్చబడింది. ఇక్కడ ఆ వాక్యం అనేటువంటి ఉదకం చేత గమనించాలి, వాక్యాన్ని ఉదకంతో పోల్చారు. ఉదకం అంటే మంచు. కాబట్టి ఇక్కడ ఆ ఉదకం చేత దినదినము యేసుక్రీస్తు సంఘం పవిత్రపరచబడుచున్నది. నీళ్లు పరిశుద్ధాత్మకు గుర్తు. పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు తన వారిని అందరినీ కూడా పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. దీనికి ఆత్మ వలన పరిశుద్ధత అని చెప్పి 1 పేతురు 1:1 రాయబడినటువంటి మాటలకి మనం అర్థం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు ఈ 2 రీతిలుగా మీలో పనిచేయదగినటువంటిది. ఆయన ప్రక్కలో నుంచి రక్తము నీరు కారింది. నేడు కూడా మీరు యేసుక్రీస్తు ప్రభువును నమ్మి ఉన్నట్లయితే రక్తము ద్వారాను నీటి ద్వారాను మీలోనికి వచ్చి ఆయన పని చేస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రియులారా, నెంబర్ 1, ఆ రక్తము ద్వారా రాబో ఉగ్రత నుంచి మిమ్మల్ని తప్పిస్తాడు. అటువంటి స్థలంలోనికి మిమ్మల్ని నడిపించి మరి భద్రమైనటువంటి స్థితిలోకి మిమ్మల్ని ఉంచుతాడు. మొదట పనిది. రెండవది ఏంటంటే, అటు పిమ్మట తన కొరకు మీరు సాక్షులుగా ఉండేటట్లు మీ యందు తన ఆత్మచేత నివసించి మిమ్మల్ని తన వాక్యంతో నింపి సరైనటువంటి రీతిని తన స్వరూపానికి మన వచ్చేలా చేస్తాడనమాట. నీళ్ళ ద్వారా ఆయన చేయించేటువంటి పని ఇది. ఇటువంటి క్రీస్తు మీకు మరి ఇంకా అర్థం కాలేదా? నిత్య మరణం అని చెప్పి మీకుండినటువంటి ఆ యొక్క మరి దెబ్బ మరి యేసుక్రీస్తు తన రక్తంతో సరి చేసుకొనెను. రోమా 6:23 మీరు చూడొచ్చు. పాపం యొక్క ఏలిక మీ మీద ఇంకా చెల్లకుండా యేసుక్రీస్తు ప్రభువు నీళ్ళ ద్వారా కూడా పనిచేసేటువంటి వాడు. రోమా 6:14. కాబట్టి తాను వాడుకొను నీళ్లు ఏదనగా వాక్యమును ఆత్మయను అనబడినటువంటి నీళ్లతో మాత్రమే కాదని యోహాను రాస్తున్నాడు. ఒకడు అతిశయించి ఇన్ని వేదవాక్యములు నాకు తెలుసు అంటాడు కొంతమంది. మంచిదే, కానీ యేసుక్రీస్తు నెరుగుటలో వాక్యము అనేటువంటి నీళ్లతో కూడా రక్తము అనేటువంటిది మిళితమై పని చేయవలను. ఇన్ని వచనాలు గుర్తని మరి గర్వించొద్దు ప్రియులారా. ఇన్ని వచనాలు వచ్చని చెప్పి గర్వించొద్దు. ఇంత బైబిల్ చదవనని చెప్పి గర్వించొద్దు. ఇంత వాక్యం వచ్చని చెప్పి గర్వించొద్దు. యేసుక్రీస్తు రక్తము చేత రాబో శిక్ష నుంచి విడిపించబడితివా లేదా అని చెప్పి విచారించవలసింది ఉంది. కాబట్టి నీకు ఎన్ని వాక్యాలు వచ్చి, ఎన్ని రిఫరెన్స్లు వచ్చి, ఎంతమందిని ఆత్మలోకి నడిపించావు, ఎంతమంది ఎన్ని ప్రసంగాలు, ఇది కాదు. యేసుక్రీస్తు రక్తం ద్వారా, యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తము చేత ఈ రాబోయేటువంటి శిక్ష నుంచి నువ్వు విడిపించబడ్డావా లేదా? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. హల్లెలూయా, నమ్ముతున్నారా? కాబట్టి ఈ రోజున ఈ మాటలు వెంటనే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుని వాక్య వెలుగులో మనల్ని నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మీ పరిస్థితులు ఏవైనా సరే, మీ స్థితిగతులు ఏవైనా సరే, కాబట్టి విడిపించబడ్డావా లేదా ఇది నువ్వు గమనించవలసింది. మరి అలాగే ప్రభు బల్లలో ఎన్నో మార్లు మరి అలాగే బైబిల్ పరీక్షల్లో మొదటి స్థానం వచ్చి ఉండొచ్చు. వింటున్నారా? బైబిల్ క్విజ్లో ఫస్ట్ వస్తారు. అలా వచ్చిన వారు అన్యులు అవుతారనమాట చాలామంది. దీని భావమే ఏంటంటే, నీళ్లు అబ్బినది కానీ రక్తానికి చోటు లేకుండా పోయింది. వాక్యమంతా తెలుసు కానీ బాప్తిసం పొందరు. యేసుక్రీస్తు రక్తం చేత కడగబడరు. యేసుక్రీస్తు నీళ్ళ ద్వారా మాత్రం రాడు. నీళ్ళ ద్వారాను అనగా వాక్యము ద్వారాను రక్తము ద్వారాను మీ అనుభవంలోనికి రాగోరుచు ఉన్నాడు. హల్లెలూయా. క్రైస్తవ కుటుంబంలో జన్మించినటువంటి వారికి నీళ్లు గిట్టుచున్నదే. హల్లెలూయా. వింటున్నారా? వారి తల్లిదండ్రుల నేర్పు ద్వారా వచ్చినమేమో వారికి కలిగినది, అయితే నేర్పులోనే కార్యం జరగదు. రక్తం కూడా అవసరం. కాబట్టి నా ప్రియమైనటువంటి క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలిసినటువంటి వారా, దేవుని సంఘాలకు వెళ్తున్నటువంటి వారా, మరి ఆదివారపు చర్చిల్లో కూర్చున్నటువంటి వారులారా, మీరు నీటి ద్వారా శుద్ధిపరచబడుతున్నారేమో, తాత్కాలికంగాను వాక్యం ద్వారా బలపరచబడుతున్నారేమో. క్రైస్తవులుగా జన్మించినటువంటి వారు కూడా యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తం పట్ల తమకున్నటువంటి అవసరం తెలుసుకోవాలని చెప్పి ఆయనను అంగీకరించి క్రొత్తగా పైనుంచి జన్మించవాలని చెప్పి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి రక్తము ద్వారానే మనమంతా కూడా విడుదల పొందుకుంటాం. వింటున్నారా? రక్తము ద్వారా మాత్రమే మనమంతా కూడా విడుదల పొందుకుంటాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముఖ్యమైనది వేరొకటి కలదు. పాత నిబంధనలో కుష్ఠరోగం వలన అపవిత్రుడని నిర్ణయించబడినటువంటి యూదుడు
రోగము బాగే పవిత్రుడని నిర్ణయించబడవలసినటువంటి ఆచారంలో 2 పవిత్రమైనటువంటి పక్షులు తేబడగా అర్పించబడినటువంటి ఒక దాని రక్తముతో కూడా పారు నీరు అవసరం. చూసారా ఎంత ఇంటర్లింక్ ఉన్నదో పాత నిబంధనలో. దానికి రక్తము, పారేటువంటి కదిలేటువంటి నీరు కూడా అవసరం అనమాట. లేవికాండం చదువుకోండి 14:1-9 గుంట నీరు వేరు, పారు నీరు వేరు. గుంటలో ఉండే నీరు కదలకుండా ఉంటుంది. పారేటువంటి నీరు ఏంటంటే ప్రవాహంగా ప్రవహిస్తూ ఉంటుంటుంది. అక్కడ కావాల్సింది పారేటువంటి నీరు, ప్రవహించేటువంటి నీరు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. గుంట నీరు చచ్చినటువంటిది అనమాట, పారేటువంటి నీరు జీవం కలిగినటువంటిది. కాబట్టి పారే నీరే కావాలి. లేవికాండం 14:5 అక్కడ అది స్పష్టంగా పలుకుతున్నది మాట. కాబట్టి పారేటువంటి నీరు పరిశుద్ధాత్మకు సూచన. యోహాను సువార్త 7:37-39 వరకు మీరు చూడొచ్చు. పారేటువంటి నీరు జీవము కలిగినటువంటిది. కాబట్టి జీవము కలిగిన దేవుని వాక్యము అది మరి జీవము కలిగిన దేవుని వాక్యానికి సూచనగా ఉన్నది అదంతా కూడా. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 4:12 పారేటువంటి నీటిపైన మంటి పాత్రలో గమనించాలి ప్రియులారా. ఆ పక్షులలో ఒక దాన్ని చంపనాజ్ఞాపించవలను. ఎందుకు? బలిగా చంపబడినటువంటి ఆ పిట్ట రక్తముతో కూడా ఆ పాత్రలో ఆ పారు నీరు కలిసిపోవలను. నీళ్ళు మాత్రమే కాకుండా ఆ పవిత్రుని మీద, గమనించాలి, నీళ్ళు మాత్రమే కాదు, ఆ అపవిత్రుని మీద నీళ్లతో కూడా ఆ రక్తము పడవలను. యాజకుడే వానిని అట్లు ప్రోక్షించుటకొద్దు. హల్లెలూయా. లేవికాండం 14:7 అతి స్పష్టంగా లేవికాండం 14:51 కర్రకు ఎర్రని నూలుతో కట్టబడినటువంటి హిస్సోపు రక్తములో మాత్రం గాక రక్తములోను పారు నీరులోను ముంచబడినని గనుక పవిత్రత పొందగోరు వాని మీద నీళ్లు మాత్రము గాక మరి లేక రక్తం మాత్రమే గాక రెండును కూడా ఒకదానితో ఒకటి కలిసి వాని మీద రక్తమును నీళ్లను పడినని తెలుసుకుంటున్నాం. హల్లెలూయా. ఈ పాత నిబంధన మరి ఆ చట్టానికి పూర్ణ సిద్ధి వచ్చినట్లుగా యేసుక్రీస్తు ప్రభువు చనిపోవచ్చు మనకు అవసరంగా ఉన్నటువంటి ఆ 2 పదార్థాలను అనుగ్రహించాడు. ఆయన ప్రక్కలో నుండి రక్తాన్ని, నీరును కార్చాడు. నేడు కూడా మీ అనుభవంలో యేసుక్రీస్తు తన రక్తముతోనూ తరువాత తన వాక్యపు నీళ్లతోనూ తన ఆత్మను జలముతోనూ మిమ్మల్ని తాకి బాగు చేస్తాడు. వాక్యం అనేటువంటి నీళ్ళు ఉండవలను, కానీ దానితో కూడా యేసుక్రీస్తు రక్తం కూడా అవసరమే. హల్లెలూయా. వాక్యమే మిమ్మల్ని ప్రతిష్ఠ చేయును. యోహాను సువార్త 17:17 అయితే దానికి ముందు మీ పాపములు యేసుక్రీస్తు రక్తం వలన క్షమించబడకపోయి ఉంటే వాక్యం ద్వారా మీకు కలిగేటటువంటి మేలు సరైనటువంటిది కాదు. నీళ్లతోనూ రక్తముతోనూ యేసుక్రీస్తు ప్రభువు రావలెను. ఇంకొకటి ప్రియులారా, నీళ్ళు ఆత్మకు సూచన ఉన్నది. ఒకడు ఆత్మతో నింపబడి గొప్ప పనులు చేస్తానని చెప్పి అపేక్షించుచున్నాడు అనుకోండి, రోగులను బాగు చేస్తున్నాడు, లేకపోతే రోగులను బాగు చేస్తానంటున్నాడు, అద్భుతాలు చేస్తానంటున్నాడు. అయితే అతను ఒక ప్రశ్న మరి అడుగుదాం. అతను ఒక ప్రశ్న తీసుకోవాలి. ఏంటంటే, నీవు రక్షించబడితవా లేదా? నీ పాపాలు పోయాయా పోలేదా? అయితే దానికి జవాబు ఇవ్వడు. రక్షించబడుతుందని చెప్పి ధైర్యంగా సాక్ష్యం ఇవ్వలేడు. రక్షించబడుతుందని చెప్పి మరి సాక్ష్యం ఇవ్వలేనటువంటి వాడు ఆత్మ పరిపూర్ణుడై గొప్ప కార్యాలు ఎట్లు చేయగలుగుతాడు? అసాధ్యం. నీళ్లతో మాత్రమే అని వాపోతున్నాడు. ఇది సరికాదు. నీళ్లతోనూ రక్తముతోనూ, ఖచ్చితంగా నీళ్లతోనూ రక్తం ఉండాలి. రక్తముతో నీళ్లు కలిసి ఉండవలను. నీళ్లు మాత్రం వద్దు. వచనం మాత్రం అనగా ఒట్టి అక్షరం మాత్రం చాలదు. ఆ అక్షరం ఎవరికి సాక్ష్యం ఇచ్చుచున్నదో ఆ యేసుక్రీస్తే గోచరం కావాలను. ఆయన రక్తమే విశ్వసనీయం కావాలను. లేదా ఒకడంటాడు, రక్తమే అవసరం, మరియు నాకు ఒక కళ కూడా వచ్చింది, ఆ కళలోనే రక్షించబడుతున్నంటాడు. యేసుక్రీస్తు రక్తం ఎర్రగా కారినట్లు నేను చూచానంటాడు. సరే కానీ దానిలో ప్రియులు గమనించాలి, దానితో పాటుగా ఉండేది ఏదనగా రక్తము. సరే, అయితే నీళ్ళెక్కడా? వచనాన్ని నీళ్ళు లేకపోయినది. గమనించాలి ప్రియులారా, వచనమును నీళ్లు లేకపోయింది. గమనించండి, యోహాను చెప్పినటువంటిది తప్పిపోరాదు. నీళ్ల ద్వారాను రక్తము ద్వారా యేసుక్రీస్తు ప్రభువు వచ్చేవాడు. వాక్యమును అనుభవమును వేరు పరచరాదు ప్రియులారా. వాక్యం వేరు, అనుభవం వేరు అనుకోవద్దు. వాక్యమును ఆత్మను వేరుపరచరాదు. ఒకడంటాడు, అవును నాకు తలంపు వచ్చింది, ఆ తలంపు ఆత్మ ద్వారా అయినటువంటిది, కాబట్టి ఆ కార్యము చేస్తాను, అదే ఆత్మలో అనిపించింది కాబట్టి నేను చేసేసాను. అయితే అతడు చేసిన పని కేవలం
అవినీతితో కూడినటువంటిది. ఇది ఎట్లాగని అడిగితే, ఆత్మ నాతో చెప్పాడు కాబట్టి నేను చేస్తున్నాను అన్నాడు. అయితే ఆత్మ వాక్యానికి విరుద్ధంగా ఎప్పుడైనా సరే పలానా క్రియ చేయమని చెప్తాడా? వాక్యానికి ఆత్మకు విరోధంగా ఉన్నదా? అట్లా అనరాదు. ఒక ప్రసంగికుడు మరి సిఫారసు కావాలని చెప్పి వైద్యునికి లంచం ఇవ్వబోతే ఆ వైద్యుడు అన్యుడైనా సరే నా దగ్గరికి వచ్చి సంగతి చెప్పాడు. ప్రియులారా గమనించాలి, వింటున్నారా? ఇలా ఉంటుందన్నమాట. ఆ క్రైస్తవ ప్రసంగిని పిలిచి, అయ్యా లంచం ఇచ్చి మీరేమైనా రాయించుకుంటారా? ఇది ఎట్లని అడిగితే, దేవుడే అట్లు లంచం ఇచ్చి చేయమని చెప్పి నన్ను ప్రేరేపిస్తే నేను అడ్డమేమి చేయగలనని చెప్పి ప్రత్యుత్తరం ఇచ్చాడంటే ఆ సేవకుడు. ఇంకొక స్థలంలో మరి భార్య కలిగినటువంటి సువార్థికుడే, వింటున్నారా, భార్య గల సువార్థికుడే అంటే పెళ్ళి అయిపోయింది, మరొకని కుమార్తెతో పరుగెత్తిపోదామని వెయిట్ చేస్తూ ఉన్నాడంట, పట్టుబడుతున్నాడంట, లేచిపోదాం వెళ్ళిపోదామని. ఎందుకనయ్య అంటే, దేవుడే ఆ పిల్లను పెండ్లి భార్యగా చేసుకోమన్నాడు అన్నాడంట. అయితే మీకు భార్య కలదే అన్నప్పుడు దేవుడే ఈ మంచి పిల్లను చేసుకోమని చెప్పి పట్టున బట్టి వదలక తన పాపాన దేవుని మీదే దులిపేసి ప్రయత్నించాడు. చూసారా, దేవుడు చెప్పాడు అన్నాడు. అయ్యో, ఇది ఎంతో భయంకరమైన విషయం కదా. వాక్యానికి విరుద్ధంగా ఫలానిది చేయమని చెప్పి దేవుడైనా కానీ పరిశుద్ధాత్ముడై కానీ చెప్పరు సుమే. ఇది గమనించాలి. వాక్యాన్ని పరిశుద్ధాత్మని వేరు చేయరాదు. ఆత్మ అనేటువంటి నీళ్లు మాత్రమే వద్దు, నీళ్లతో రక్తముతో ప్రతి కార్యాన్ని పరిశీలించి ముందంచె వేసి సాగిపోవలసిందిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, చాలా జాగ్రత్తగా వినాలి. ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి మోసం ఇదే. ఎవరు ఏ కళ, ఏ దర్శనం, ఏ భావం, ఏది ప్రవచనం చెప్పినా కానీ అది వాక్యానికి అనుకూలంగా ఉందా లేదా, అది వాక్యానుసారమా లేదా, ఇది మీరు గీని తెలుసుకోకుండా ముందడుగు వేశారంటే ముంచివేయబడతారు. నీళ్లతోనూ రక్తంతోనూ ప్రతి కార్యాన్ని పరిశీలించి ముందంజ వేసి సాగిపోవాలి. తుదకు మరి ఒకటి చెప్పి నేను దీనితో మరి యొక్క వాక్యాన్ని ముగించాలని చెప్పి ఆశపడుతున్నాను. అదేంటంటే, యేసుక్రీస్తు పుట్టుకతో కాదు, బాప్తిస్మం నీళ్లలో పొందినప్పుడే ఆయన దేవుని కుమారుడైపోయానని చెప్పి కొందరు మరి నేటి వరకు కూడా దుర్బోధ చేస్తూ ఉన్నారు. గమనించాలి. ఏంటంటే, క్రీస్తు పుట్టుకతో కాదు, బాప్తిస్మము నీళ్లతో పొందినప్పుడే ఆయన దేవుని కుమారుడైపోయాడు అని చెప్పి కొంతమంది నేటి వరకు కూడా దుర్బోధ చేస్తూ ఉన్నారు. యోహాను దీనికి జవాబిచ్చిస్తూ, నీళ్లలో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ క్రీస్తు వచ్చినని తెలియపరచుచున్నాడు. అంటే రక్తము మొదలుకొని, అనగా మరియలో జన్మించినది మొదలుకొని, పారంపర్యంగా రక్తముతో అబ్రహాము మొదలుకొని మరియా మరియు ఆ రాజు అనేటువంటి దావీదు మొదలుకొని రక్తము ద్వారాను రక్తముతోనూ యేసుక్రీస్తు దేవునికి కుమారుడై వచ్చినని చెప్పి యోహాను మనకు నేర్పుతూ ఉన్నాడు. నీళ్లలో బాప్తిసం పొందినప్పుడు యేసుక్రీస్తు దేవుని ప్రియకుమారుడే. అలాగూ ఆకాశం నుంచి సాక్ష్యం కూడా వచ్చింది. మత్తయి 3:17 యేసుక్రీస్తు నీళ్లతో వచ్చినవాడు. అయితే నీళ్లతో మాత్రమే కాదు, రక్తముతో కూడా యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడు. రక్తముతో కూడా క్రీస్తు దేవుని కుమారుడని దీని అర్థం. పుట్టగానే గాబ్రియేలు లూకాసు వార్త 1:35 అన్నట్టుగా యేసుక్రీస్తు శిశువుగా ఉన్నప్పుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడుటకు యోగ్యుడై ఉన్నాడు. అవును, పుట్టక ముందు కూడా ఆది అందే వాక్యముగా దేవుని యొద్ద ఉన్నాడు మరియు దేవుడై ఉన్నాడు. యోహాను 1:1. కాబట్టి సాక్ష్యమిచ్చువారు ముగ్గురైరి. నెంబర్ 1 మరి ఆత్మస్వరూపైనటువంటి సత్యస్వరూపైనటువంటి ఆత్మ సాక్ష్యమిస్తూ ఉన్నాడు, రోమా 8:16 ప్రకారం. రెండవది నీళ్లు అనేటువంటి వచనం సాక్ష్యమిచ్చుచున్నది, యోహాను 5:39 ప్రకారం. మూడవది యేసుక్రీస్తు చిందించిన రక్తము కూడా నోరు కలిగి మాట్లాడినట్లు సాక్ష్యమిచ్చుచున్నది, హెబ్రీ 12:24. సత్యసాక్షి అయినటువంటి హేబేలు రక్తము దేవుని చెవిని మర్రపెట్టింది, ఆదికాండం 4:10. అలాగైతే యేసుక్రీస్తు విలువైనటువంటి రక్తం పలకదా? ఓ పాపి, యేసుక్రీస్తుని నమ్ము, ఆయన రక్తమే పరమ ప్రసాదం అని చెప్పి విశ్వసించాలి. వెంటనే ఆ రక్తాన్ని బట్టి క్షమించబడతాం. దానిని మరి మెల్లనైనటువంటి సాక్ష్యం ఆదరించబడి మనం హర్షిస్తాం. కాబట్టి ఈ రోజున ఎంతో కాలంగా మరి మనం చదువుతున్న అర్థం కానటువంటి యొక్క వచనం ఈ రోజున మొదటి యోహాను 5:6 అందరికి అర్థమైందనుకుంటూ ఉన్నాను. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఎవరు? ఇంకెవరు? మన యేసుక్రీస్తు ప్రభువు వారే.
కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనకు ఈ యొక్క అమూల్యమైనటువంటి సత్యాన్ని తెలియజేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని అందరినీ బలపరిచి నడిపించి స్థిరపరచును గాక. ఆమేన్.